Finally, welcome to country number 19, Georgia. నా జర్నీ ఎక్కడైతే ఆపానో మళ్ళీ అక్కడి నుండే మొదలు పెడుతున్నా. ఈసారి అసలు గ్యాప్ తీసుకోకుండా రోజుకి ఒక వీడియో ఎలా అయినా పెట్టాలి అనే టార్గెట్ నిర్ణయించుకున్నా. వైజాగ్ నుండి అమెరికా రీచ్ అయ్యే వరకు, నేను అనుకున్న టార్గెట్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యే వరకు ఈ ట్రిప్ ఆగదు. చాలా గ్యాప్ తర్వాత ఒక ఎగ్జైటింగ్ వరల్డ్ ట్రిప్ చేద్దామని పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకుని ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యాను. 5 లక్షల సబ్స్క్రైబర్స్ సంపాదించాకే మళ్ళీ ఇంట్లో అడుగు పెడదామని బలంగా నమ్మి బయలుదేరా. ఈ రోజు మనం ఇండిగో ఎయిర్లైన్స్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఢిల్లీ వరకు డొమెస్టిక్ ఫ్లైట్ జర్నీ కాబట్టి ఇమిగ్రేషన్ ఏమో ఇక్కడ ఉండదు. సో ఢిల్లీ రీచ్ అయ్యాక మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. This aircraft is equipped with 6 emergency exits, 2 in the front, 2 over the wing, and 2 in the rear of the aircraft. These are all marked with red and white exit signs. Please make yourself aware of which is closest to you. Remember, it might be behind you. సక్సెస్ఫుల్గా అయితే ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని బ్యాగేజ్ అయితే తీసుకొని ఇప్పుడే ఎయిర్పోర్ట్ బయటకు అయితే వచ్చా. ఎయిర్పోర్ట్ అయితే చూడడానికి చాలా చిన్నగా ఉంది. అసలు యాక్చువల్గా ఎయిర్పోర్ట్ పేరు చోటా రిస్తా వ్యాలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, బట్ ఇది చోటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉంది. ఇప్పటికీ నేను చాలా కంట్రీస్ వెళ్ళాను కదా, ఏ కంట్రీకి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా ఒక్క ఇండియన్ అయినా నేను చూస్తున్నాను. అండ్ ఈ జార్జియాలో అయితే ఇండియన్స్ ఇంకా చాలా మందే ఉన్నారు. మెయిన్లీ చాలా మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారనమాట. ఇక్కడ మెడిసిన్ చదువుకోవడానికి చాలా మంది స్టూడెంట్స్ అయితే వస్తున్నారు. చూడండి, ఇదైతే ఫస్ట్ ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయిపోగానే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చూడండి, చాలా చిన్న ఎయిర్పోర్ట్. బట్ మనం ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే సిమ్ కార్డ్స్, ఫ్రీ సిమ్ కార్డ్స్ ఇస్తున్నారు, అవి తీసుకోవచ్చు. అండ్ ఇవేంటంటే క్యాబ్స్ అనమాట. సో సిటీ సెంటర్కి వెళ్ళడానికి క్యాబ్స్ కొంచెం ఎక్స్పెన్సివే, బట్ తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళిపోవాలి అనేది నేను క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే వన్స్ మనం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళగానే లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే యూజ్ చేసి రీచ్ అవ్వచ్చు. అది ఎలాగో కూడా చూపిస్తా. నేను కొందరిని అడిగేసి అయితే కనుక్కున్నా. అండ్ ఇటువైపు అయితే స్టార్టింగ్లోనే కరెన్సీ ఎక్స్చేంజ్ అయితే ఉన్నాయి, బట్ రేట్స్ అయితే అంత కరెక్ట్గా లేదు. గుడ్ చేంజ్ ఆవిడ గుడ్ చేంజ్ అని చెప్తుంది, కానీ ఎక్స్చేంజ్ రేట్స్ అయితే ఇక్కడికన్నా మనకి సిటీ సెంటర్లో మార్చుకుంటేనే ఇంకా బెటర్ రేట్స్ అయితే వస్తాయి. దేశంలో ఏ మూలకి వెళ్ళినా, ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా మన వాళ్ళు మాత్రం ఉంటారు టూరిస్టులు. అట్ ప్రజెంట్ అయితే చోటా రిస్తా వ్యాలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బయట అయితే ఉన్నా. అండ్ ఈ ఎయిర్పోర్ట్ డిపాచర్ హాల్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా మనం అరైవల్స్ అక్కడి నుంచి కొంచెం స్ట్రైట్గా నడుచుకొని వస్తే కరెక్ట్గా డిపాచర్ హాల్కి ఎదురుగానే బస్సెస్ అయితే ఆగుతున్నాయి. సో ఇప్పుడు ఆ బస్సు ఎలా ఎక్కాలనేదే క్వశ్చన్ అనమాట. ఎందుకంటే బస్సెస్లో లోకల్ కరెన్సీ అయితే యాక్సెప్ట్ చేయరంట, డాలర్స్ కూడా యాక్సెప్ట్ చేయరంట, కరెన్సీ అనేది యాక్సెప్ట్ చేయరంట.
ఓన్లీ కార్డే యూజ్ చేయాలంట. అసలు ఏ కార్డు వర్క్ అవుతుంది, ఎలాంటి కార్డు వర్క్ అవుతుంది అనేది ఒకసారి కనుక్కుంటా ఎవరినైనా. సో ఈ జార్జియాలో మనం ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడానికి మన కార్డ్స్ అయితే యూజ్ చేయొచ్చు, లేదంటే మనం మెట్రో స్టేషన్కి వెళ్తే మెట్రో కార్డ్స్ అనేవి ఇస్తారంట. సో అది కూడా తీసుకొని యూజ్ చేయొచ్చు. కరెన్సీ అయితే యాక్సెప్ట్ చేయరంట. అండ్ ట్రాన్స్పోర్ట్ ఫీ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు, 1 జెల్ అంట. 1 జెల్ అంటే అరౌండ్ మేబీ 32 రూపీస్ అనుకుంటాను. చూద్దాం, ఈ కార్డు వర్క్ అయితే పర్వాలే. ఇదైతే నియో గ్లోబల్ కార్డ్ యూజ్ చేస్తున్నా, ఫారెక్స్ కార్డు. ఐ హోప్ వర్క్ అవుతుందని అనుకుంటున్నాను. లేదంటే మనం ఎయిర్పోర్ట్లో తప్పకుండా క్యాబ్ తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ క్యాబ్ తీసుకుంటే కనుక మినిమం 2500. దీంతో అయితే జస్ట్ 30 రూపాయలతో ఈజీగా వెళ్ళిపోవచ్చు. చూద్దాం. వీసా యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ ఈ స్టార్టింగ్లో ఉన్నది మెట్రో కార్డ్ అనుకుంటా. సో ఇదైతే మాస్టర్ కార్డ్ అండ్ అమెరికన్ ఎక్స్ప్రెస్, ఈ 4 కార్డ్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. డైరెక్ట్గా మన కార్డు ఉంటే మాస్టర్ కార్డ్ అయినా వీసా కార్డ్ అయినా డైరెక్ట్గా ట్యాప్ చేసేయచ్చు. ఇక్కడైతే ట్యాప్ చేయాలి. సో నేనైతే ట్యాప్ చేసి చూస్తా. సో వర్క్ అయితే అవుతుంది ఫైనల్లీ. సో అరౌండ్ 32 రూపీస్ దాకా కట్ అవుద్ది అనుకుంటున్నా, బట్ ఎంత కట్ అయింది ఇంకా తెలియదు, చెక్ చేసి చెప్తా. నాకైతే బస్ ట్రాన్స్పోర్ట్ బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఆ సిటీలో ఎక్కడికైనా ఈ బస్సులు ఉంటాయంట, సిటీలో ఎక్కడైనా తిరగొచ్చు అని అన్నారు. సో ఇప్పుడు ఒక జార్జియన్ కనిపిస్తే మాట్లాడా. సో నాకు చెప్పిన విషయం ఏంటంటే ఈ జార్జియా కంట్రీలో ఎక్కువ బోల్ట్, యాండెక్స్ అనేవి యూజ్ చేస్తారంట ట్రాన్స్పోర్ట్కి. సో రెండు సిమిలర్ ప్రైసెస్ ఉంటాయి. మనం క్యాబ్ ఎక్కడికైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు. బట్ ఎయిర్పోర్ట్ నుంచి మినిమం 1000 రూపీస్ దాకా అయితే పెట్టాలి సిటీ సెంటర్కి రీచ్ అవ్వడానికి. ఈవెన్ మనం ఒకవేళ ఇక్కడ కాకుండా మనం ఓన్గా క్యాబ్ బుక్ చేసుకుంటే కనుక. సో ఒకవేళ మీరు కనుక క్యాబ్ బుక్ చేసుకోవాలి, లగ్జరీగా వెళ్ళాలి, లేదు మాకు ఈ లోకల్ ట్రాన్స్పోర్ట్లో నేనైతే వెళ్ళను అనుకుంటే కనుక యాండెక్స్ ఆర్ బోల్ట్ రెండిట్లో ఏదో ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఎయిర్పోర్ట్లో అయితే ఫ్రీ వైఫై ఉంటుంది. సో ఈజీగానే మనం జస్ట్ సైన్ ఇన్ అని నొక్కగానే కంటిన్యూ అని వస్తుంది. కంటిన్యూ కొట్టగానే వైఫై అయితే డైరెక్ట్ కనెక్ట్ అయిపోద్ది అనమాట. సో అలా కనెక్ట్ అయ్యి యాప్ ఇన్స్టాల్ చేసుకొని డైరెక్ట్గా బుక్ చేసుకొని రీచ్ అవ్వచ్చు. లేదు అనుకుంటే నాకు ఈ బస్సెస్ అయితే చాలా బాగా నచ్చాయి. ఇంకా ఏసీ బస్సులు కూడా ఉంటాయంట, ఇంకా పెద్ద పెద్ద బస్సులు ఉంటాయి, ఏసీ బస్సులు ఉంటాయి. బట్ ఎయిర్పోర్ట్ నుంచి సిటీ సెంటర్ వరకు వెళ్ళడానికి ఓన్లీ ఒక్క బస్సే ఉంది, 337 అని చెప్పారు. బస్ చూడడానికి అయితే బాగుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే చాలా చోట్ల మనకి ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఇచ్చారనమాట బస్సులో కూడా. చూడండి, ఇలా ఛార్జ్ కావాలంటే చేసుకోవచ్చు. అండ్ కొన్ని కంట్రీస్లో ఏంటంటే సేమ్ ఇలాంటి బస్సెసే ఉంటాయి, బట్ మనం టికెట్ తీసుకోవచ్చు అనమాట మనీ ఇచ్చి డ్రైవర్కి. బట్ ఇక్కడ ఈ కంట్రీలో ఏంటంటే అసలు మొత్తం క్యాష్లెస్ అనమాట, ఓన్లీ కార్డుతోనే. ఇక్కడ ఒక బాక్స్ ఫిక్స్ చేశారు, ఇంకొకటి ఇక్కడ ఒకటి ఫిక్స్ చేశారు, అండ్ కార్నర్ లాస్ట్లో ఒకటి ఫిక్స్ చేశారు అనమాట. జస్ట్ ఇలా ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ డైరెక్ట్గా అమౌంట్ అయితే కట్ అయిపోతుంది మన మొబైల్ నుంచి. ఎయిర్పోర్ట్ నుండి సిటీ సెంటర్కి దాదాపు 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ జార్జియా క్లైమేట్ చాలా యూనిక్గా ఉంది. అప్పుడే ఫుల్గా ఎండగాస్తుంది, అప్పటికప్పుడే చలేస్తుంది. ఇక్కడ లోకల్ పీపుల్ పెద్దగా ఇంగ్లీష్ మాట్లాడట్లేదు. ఈ బస్ డ్రైవర్ గారు ఏదో చెప్తున్నారు నాకు ఇందాక నుంచి, కానీ ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. కానీ రోడ్డుకి అటు ఇటు ఫుల్గా చెట్లతో బాగుంది వెళ్ళే రూట్ అంతా. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన బస్ ఏమో ఇక్కడ బస్ స్టాప్లో ఆగింది. ఇది కొంచెం పెద్ద ఏరియాలో కనిపిస్తే సిటీ సెంటర్లో ఉందని చెప్పి ఇక్కడ దిగేసా. దిగ్గానే ఇక్కడ ఆకుపచ్చ బట్టల్లో ఉన్నారు కదా ఇద్దరు, ఈవిడైనా తర్వాత ఇంకొక, వీళ్ళనైతే చెక్కర్స్ అని అంటారంట. మనం బస్ దిగ్గానే కొన్ని స్టాప్స్లో అయితే వీళ్ళు వెయిట్ చేసి మన కార్డు ఏదైతే మనం ఆ బస్సులో ట్యాప్ చేసామో ఆ కార్డుని అయితే వీళ్ళు ఒక మిషన్ అయితే ఉంటుంది వాళ్ళ చేతుల్లో. సో దాంట్లో అయితే ట్యాప్ చేయమని అడుగుతారు. అదిగోండి ఆవిడ చేతిలో కనిపిస్తుంది కదా, ట్యాప్ చేయమని అడుగుతారు. ఆ బస్ నెంబరు అండ్ ఇక్కడ ట్యాప్ చేసినప్పుడు ఇలా దాంట్లో ట్యాప్ చేయగానే బస్ నెంబరు రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట. సేమ్ బస్ నెంబర్ కాకపోతే వెంటనే ఫైన్ వేస్తారు, దాదాపు 700 రూపాయల దాకా. సో నేను దిగ్గానే ఏంటబ్బా ఈవిడ ఎలా అడుగుతున్నారు, మళ్ళీ ఏదైనా డబ్బులు కట్టాలి, ఏదైనా తప్పు చేసినేమో అని చెప్పి భయపడ్డా. సో ఆ పక్కన ఉన్న లోకల్ అతను అయితే ఒక అతను చెప్పారు, బస్ దిగ్గానే కొన్ని స్టాప్స్లో అయితే ఇలా చెక్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే బస్సులో చెకింగ్ ఏమి ఉండదు కదా. సో నువ్వు ట్యాప్ చేసావు లేదా వాళ్ళకి ఎలా తెలుస్తుంది, అందుకని అక్కడక్కడ అయితే వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఉన్నప్పుడు అయితే మనం ఆ ట్యాప్ చేసి చూపించాలి అని చెప్పారనమాట. కొత్త లుక్ ఎలా ఉందో చెప్పండి మీరే. ఇదిగోండి నా బ్యాక్గ్రౌండ్లో బస్ స్టాప్ ఉంది కదా, బస్ దిగ్గానే అట్నుంచి ఇలాగ పక్కనే ఉన్న మెట్రో వైపు అయితే నడుచుకుంటూ వచ్చా. లోపలికి వెళ్ళి మెట్రో కార్డ్ అయితే తీసుకున్నాను అనమాట. అరౌండ్ 3 జెల్ అయితే తీసుకున్నారు మెట్రో కార్డ్ ఇవ్వడానికి. అందులో మనం ఎంత మనీ లోడ్ చేసుకుంటే అంత మనీతో మనం తిరగొచ్చు అనమాట.
ఒకసారి ట్యాప్ చేస్తే 1 జల్ కట్ అవుద్ది, అంటే అరౌండ్ 32 రూపాయల దాకా కట్ అవుద్ది. దాంతో మనం గంట సేపు ఎన్నిసార్లు అయినా మనం మెట్రో ఎక్కొచ్చు, ఎన్నిసార్లు అయినా దిగొచ్చు, ఎన్నిసార్లు అయినా గ్రీన్ కలర్ బస్సులు, ఆ చిన్న వ్యాన్లు ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు. ఆ గంటలో ఎన్నైనా ఎక్కొచ్చు. బట్ ఆ గంట దాటితే మళ్ళీ మనం ట్యాప్ చేసినప్పుడు మళ్ళీ మనకి కట్ అవుద్ది అనమాట. సో ఆ గంటలో మనం ఎన్నిసార్లు అయితే మనం వెహికల్స్ మారుతామో ప్రతి వెహికల్లో కూడా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయకుండా మాత్రం ఉండొద్దు. ట్యాప్ చేసినా సరే కట్ అవ్వదు అనమాట ఆ గంటలో ఎన్నిసార్లు మీరు ట్యాప్ చేసినా. సో అదైతే తెలుసుకున్నా. అండ్ ఆ కార్డు తీసుకొని వెంటనే ఇంకో ప్లేస్కి వెళ్దాం అనుకున్నాను. ఈలోపే మెట్రో బ్యాక్ సైడ్ అలా స్ట్రీట్లోకి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక సెలూన్ అయితే కనిపించింది. నువ్వు ఇండియానా ఇది అది అని చెప్పి ఒక అతను సెలూన్ అతను అయితే మాట్లాడితే ఓకే బాగానే ఉంది కదా సెలూన్ అని. ఇంకా ఆ బూచోడ్లా కనిపిస్తున్నాను వీడియోల్లో ఆ గడ్డంతో. సో అందుకే ఎయిర్పోర్ట్ నుంచి రాగానే ఫస్ట్ అయితే హెయిర్ కట్ చేయించుకున్నాను అనమాట. సో లుక్ ఎలా ఉందో మీరే చెప్పండి. ఇలా వాకింగ్ సింబల్ పడినప్పుడే మనం నడాలి, లేదు అంటే వీటికి కూడా ఫైన్ వేస్తారట. అన్నిటికీ ఫైన్లే. ఈ ప్లేస్ ఏదో సంథింగ్ 300 అర్గవెలి అనేది చూపిస్తుంది. సో ఈ దగ్గరలో కొన్ని సిమ్ కార్డ్ స్టోర్స్ అయితే ఉన్నాయి. సో బస్సులో ఉన్నంతసేపు నేను జార్జియన్స్తో మాట్లాడాను అనమాట. సో వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే సెల్ఫీ అనే సిమ్ బాగుంటుందంట. సో ఈ దగ్గరలో ఒక స్టోర్ ఉంది. నేను ఆ స్టోర్ దగ్గరికి వెళ్ళి అయితే సిమ్ కార్డ్ డీటెయిల్స్ గురించి అయితే మీకు చెప్తా. సెల్ఫీ సిమ్ కార్డ్ ప్లాన్స్ అయితే బాగానే ఉన్నాయి. నేనైతే 30 days ప్లాన్ తీసుకున్నా. సిమ్ కార్డ్కి 5 జల్ అంటే అరౌండ్ 150 రూపీస్. అండ్ డేటా వచ్చేసి 15 జల్కి 16 GB డేటా ప్లాన్ తీసుకున్నాను. సో టోటల్ గా సిమ్ కార్డ్ అండ్ డేటాకి 630 రూపీస్ దాకా పడింది. సిమ్ కార్డ్ మాత్రం మీరు ఎయిర్పోర్ట్ లో కన్నా బయట స్టోర్స్ లో తీసుకుంటే బెటర్ ప్రైస్ తక్కువలో ఉంటాయి. కరెన్సీ ఎక్స్చేంజ్ విషయానికి వస్తే నేను ఒక 2-3 షాప్స్కి అయితే వెళ్ళి అడిగాను. అండ్ డాలర్స్కి అయితే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనిపించట్లే. $100కి అరౌండ్ 273.20 అంత చూపిస్తుంది గూగుల్ రేటు. బట్ ఇక్కడ అడుగుతుంటే 272 లారీ అయితే ఇస్తా అంటున్నారు. అంటే ఒక 40 రూపీస్ అయితే మనకి పోతుంది అనమాట అంతే. బట్ మనం $100కి ఎంత అయితే గూగుల్లో చూపిస్తుందో మ్యాక్స్ అంత అమౌంట్ వచ్చేస్తుంది. ఒక 40 రూపాయలు 50 రూపాయలు అటు ఇటు అవుతుంది అంతే. ఎక్స్చేంజ్ రేట్ అయితే బాగుంది. యూఎస్డి కానీ యూరోస్ కానీ రెండు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ రెండు మంచి రేట్సే ఉన్నాయి. లేదు మీ దగ్గర నియో గ్లోబల్ కార్డ్ కానీ లేదంటే ఫారెక్స్ కార్డ్ కానీ ఉందనుకోండి, డైరెక్ట్గా దాని నుంచి అయితే విత్డ్రా చేసుకోండి. ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకున్నాను, కొన్ని డాలర్స్ ఉన్నాయి. బట్ దీనికన్నా డైరెక్ట్గా విత్డ్రా చేసుకుందాం. డాలర్స్ మళ్ళీ ఎక్కడైనా ల్యాండ్ బోర్డర్స్ దగ్గర ఏదైనా వేరే కంట్రీస్ దగ్గర ఉపయోగపడతాయి కదా అని డాలర్స్ దాచుకున్నా. సో నియో గ్లోబల్లో నాకు అరౌండ్ 490 రూపీస్ దాకా కట్ అయిందనమాట. సో ఛార్జెస్ మనం $1000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు, లేదంటే జార్జియన్ లారీ కూడా మనం విత్డ్రా చేసుకోవచ్చు. సో నేనైతే జార్జియన్ లారీ విత్డ్రా చేశాను డైరెక్ట్గా. సో నాకు అరౌండ్ 500 రూపీస్ అయితే ఒక ట్రాన్సాక్షన్కి, ఎంత అమౌంట్ తీసినా సరే ఒక ట్రాన్సాక్షన్కి అయితే మనకు 500 రూపీస్ దాకా కట్ అవుద్ది. సో మనం ఎంతైనా తీసుకోవచ్చు. దానికంటూ మన కార్డుకి ఎంతైతే లిమిట్ ఉంటుందో అంతే విత్డ్రా చేయగలం. సో కొన్ని కార్డ్స్కి కొన్ని లిమిట్స్ వేరేగా ఉంటాయి. నాకైతే 2500 లారీయే లిమిట్ చూపించింది అనమాట. సో నేను ఒక ట్రాన్సాక్షన్లో 2500 లారీ మాత్రమే విత్డ్రా చేయగలిగాను. అండ్ ఇక్కడ ఒక హోస్ట్ కూడా దొరికారు. సో అతనికి మెసేజ్ పెట్టా, ఇంకా రిప్లై అయితే రాలేదు. కుదిరితే అతనితో స్టే చేస్తాను, లేదంటే కొన్ని హాస్టల్స్ కూడా ఉన్నాయి, హాస్టల్లో అయితే స్టే చేస్తాను. అవలాబారి మెట్రో నుంచి అలా డౌన్కి అలా దిగుతూ వస్తే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, సో ఇదే అన్నమాట నన్ను హోస్ట్ చేసే అతని ఇల్లు. సో హోస్ట్ రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేశారు. అతను ఇంట్లో లేరట. సో కీ అయితే బయట పెట్టాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అవ్వు అని చెప్పారు. వచ్చాక కుదిరితే అతను చూపిస్తా. సో ఇదే అతని ఇల్లు. హోస్ట్ ఇంటికి అయితే రీచ్ అయిపోయాం. ఇంట్లో కొన్ని పర్సనల్ థింగ్స్ ఉన్నాయి, వాల్స్కి ఫొటోస్ అవి, తర్వాత ఇల్లు అంత క్లీన్గా లేదు. సో వీడియో ఏం తీక లోపల, సో బయట కావాలంటే తీసుకొని చెప్పారు. సరే ఓకే అని చెప్పా. ఎయిర్పోర్ట్లోనే వీసా డీటెయిల్స్, ఇమిగ్రేషన్ డీటెయిల్స్ చెప్దాం అనుకున్నాను. బట్ ఎయిర్పోర్ట్ చూసారు కదా ఎంత చిన్నగా ఉందో. సో అక్కడ ఏం మాట్లాడడానికి అవ్వలేదు. అండ్ దట్ వీడియోలో నేను గమనించలేదు, కానీ చూస్తే బూచోడ్లా కనిపించా. అందుకనే వన్స్ సిటీ సెంటర్కి రీచ్ అయ్యి అన్నీ చూసుకొని నీట్గా ట్రిమ్మింగ్ చేసుకొని అప్పుడు వీడియో అయితే చెప్దాము, మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్దాం అనుకున్నా. సో రూమ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. అండ్ చూసారు కదా
కరెన్సీ ఎక్స్చేంజ్ గురించి, సిమ్ డీటెయిల్స్ గురించి అన్నీ క్లియర్గా చెప్పా. సో ఇప్పుడైతే ఇమిగ్రేషన్, వీసా డీటెయిల్స్ గురించి క్లియర్గా చెప్తా వినండి. సో నేను వైజాగ్ నుంచి టిబ్లిసికి బుక్ చేసుకున్నా, బట్ నాకు లే ఓవర్ అయితే ఢిల్లీలో ఉంది. వైజాగ్ నుంచి ఢిల్లీకి డొమెస్టిక్ ఫ్లైటే కాబట్టి పెద్దగా డీటెయిల్స్ అడగలేదు. సో నన్ను అడిగింది ఏంటంటే, నువ్వు ఇప్పుడు జార్జియా వెళ్తున్నావు కదా, జార్జియా వెళ్ళడానికి వీసా ఏమైనా ఉందా, టూరిస్ట్ వీసా అని అడిగారు. నేను లేదు యూఎస్ఏ వీసా మీద వెళ్తున్నాను అని చెప్పి ఆ యూఎస్ఏ వీసా చూపించాను. సో వాళ్ళు కూడా చెక్ చేసుకుని ఓకే అని పంపించారు. నాకు 2 బోర్డింగ్ పాస్లు అక్కడే ఇచ్చారు, వైజాగ్లోనే ఇచ్చేసారు. వైజాగ్ టు ఢిల్లీది, ఢిల్లీ టు టిబ్లిసీది. సో 19 అవర్స్ లే ఓవర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అయితే ఇమిగ్రేషన్ అయితే బాగానే స్ట్రిక్ట్గానే చేశారు. డీటెయిల్స్ అన్నీ అడిగారనమాట. అక్కడ ఎన్ని రోజులు స్టే చేస్తున్నావు, నీ హోటల్ బుకింగ్ ఏంటి, ఆ తర్వాత యూఎస్ఏ వీసా మీద అసలు వెళ్ళొచ్చా లేదని వాళ్ళు కూడా చెక్ చేసుకున్నారు. వాళ్ళకి మరి డౌట్ ఉందో ఏంటో. సో చెక్ చేసుకొని నన్ను అయితే ఇంకా పంపించారనమాట. పంపించిన తర్వాత కరెక్ట్గా మనకి ఫ్లైట్లోకి అలౌ చేస్తారు కదా, అలౌ చేసే దగ్గర అయితే ఒక 2-3 పర్సన్స్ అయితే వచ్చి మొత్తం అందరి దగ్గర మళ్ళీ ఆ పాస్పోర్టు, వాళ్ళ వీసాలు అయితే చెక్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే రీసెంట్గా జార్జియా రావడానికి రూల్స్ అయితే మారాయంట. సో చాలా స్ట్రిక్ట్గా అయితే చెక్ చేశారనమాట. ఆ యూఎస్ఏ వీసా చూస్తున్నారు, ఒకవేళ నాదైతే యూఎస్ఏ వీసా కాబట్టి, లేదంటే టూరిస్టులకైతే ఆ ఈ వీసా మొత్తం అన్నీ వాళ్ళు డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని అవి చెక్ చేసి సో అప్పుడైతే ఫ్లైట్లోకి పంపిస్తున్నారు అనమాట. ఇంకా ఎక్కడే ఎంత స్ట్రిక్ట్గా చేస్తున్నారు. ఇంకా జార్జియా రీచ్ అయ్యాక అక్కడ ఇమిగ్రేషన్ ఎలా ఉంటుంది ఏంటో అని భయపడ్డాను. రీచ్ అవ్వగానే ఇంకా ఇమిగ్రేషన్ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళాం. నేను షాక్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఇండియాలో మరి అంత స్ట్రిక్ట్గా 2-3 సార్లు చెక్ చేశారు, ఇక్కడ ఇంకేం అడుగుతారో ఏంటో అని భయపడ్డా. బట్ నా పాస్పోర్ట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నీ వీసా ఏది అన్నారు. లేదు నాకు యూఎస్ఏ వీసా ఉంది చూడండి అన్నాను. వీసా చెక్ చేశారు. సో ఎన్ని డేస్ అని అడిగారు. ఎన్ని డేస్ అని అడిగినప్పుడు నేను 5 డేస్ ఉంటా అని చెప్పా. అండ్ నేను 5 డేస్కి తగ్గట్టుగానే రిటర్న్ టికెట్ కూడా నేను బుక్ చేసుకోలేదు ముందుగానే. సో ఈ రిటర్న్ టికెట్కి రీప్లేస్మెంట్గా నేనైతే డమ్మీ టికెట్ బుక్ చేసుకున్నాను అనమాట. ఇది ఒరిజినల్ టికెటా లేదంటే ఫేక్ టికెట్ అని చెక్ చేశారు. డమ్మీ టికెట్ చేసుకున్నా. నేను ఎందుకు భయపడినంటే, సో చేసుకున్న 1 వీక్ వరకు అయితే మన పిఎన్ఆర్ ఆ ఎయిర్లైన్స్ వెబ్సైట్లో సెర్చ్ చేసి చూసినా సరే మన డీటెయిల్స్ వస్తాయి. ఈ డమ్మీ టికెట్ మనం ఎప్పుడు బుక్ చేసుకున్నా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు మనకి టికెట్ పంపిస్తారు కదా, పంపించగానే మన పిఎన్ఆర్ తీసుకెళ్ళి వాళ్ళు ఏ ఎయిర్లైన్స్తో బుక్ చేశారో ఆ ఎయిర్లైన్స్ వెబ్సైట్కి వెళ్ళి మన పిఎన్ఆర్ అయితే అక్కడ ఎంటర్ చేసి మన డీటెయిల్స్ వస్తున్నాయో చూసుకోండి. 1 వీక్ వరకు అయితే ఆ పిఎన్ఆర్ యాక్టివ్గా ఉంటుంది. సో ఆ 1 వీక్ ఎందుకంటే మీరు జర్నీ చేసి 1 డే ముందు బుక్ చేసుకోండి సరిపోద్ది. 2-3 అవర్స్లో ఇచ్చేస్తారు ఈ డమ్మీ టికెట్. సో ఆ రకంగా అయితే మీరు డమ్మీ టికెట్ యూజ్ చేయొచ్చు. బట్ మీరు డమ్మీ టికెట్ యూజ్ చేస్తున్నా సరే అది ఒరిజినల్ టికెట్ అని చెప్పి మీ మైండ్లో ఫిక్స్ అవ్వాలి. ఎందుకంటే ఇమిగ్రేషన్లో అడిగినప్పుడు ఇది డమ్మీ టికెట్ అన్నట్టు వాళ్ళకి తెలిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మేబీ ఎంట్రీ డినై చేసే ఆప్షన్ ఉంటుంది. సో నాది చెక్ చేశారు, పిఎన్ఆర్ వచ్చింది. రాగానే ఇంకా ఎక్స్ట్రా ఏం క్వశ్చన్లు అడగలేదు అనమాట. హోటల్ బుకింగ్ ఏం కూడా అడగలేదు. బట్ రీసెంట్గా చాలామందికి అడిగిన ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏంటంటే, మినిమం $1000 డబ్బులు బయటన కరెన్సీ చూపించమంటున్నారు అనమాట. డాలర్స్ అయినా యూరోస్ అయినా క్యాష్ చూపించమంటున్నారు ఎంట్రీ దగ్గర. సో అది కూడా జాగ్రత్తగా పెట్టుకోండి వచ్చే ముందే, లేదంటే అది కొంచెం ఇబ్బంది అవుతుంది. అదొకటి. ఇంకోటి హోటల్ బుకింగ్ కూడా అడుగుతున్నారు. అండ్ కొన్నిసార్లు అయితే ట్రావెల్ ఇన్సూరెన్స్ పక్కగా అడుగుతారనమాట. ఈ జార్జియా కంట్రీకి కానీ, ఆర్మేనియాకి కానీ ఇలా కొన్ని కంట్రీస్కి ట్రావెల్ ఇన్సూరెన్స్ అడుగుతారు పక్కగా. నేను అందుకని చెప్పి ఈ నియో గ్లోబల్లో ఒక 5 డేస్కి పేమెంట్ చేసి 5 డేస్కి నేను ట్రావెల్ ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నా. అరౌండ్ ఒక $600 అలా పడింది. ఇప్పుడైతే జార్జియా వీసా గురించి అసలు ఎన్ని రకాల వీసాలు ఉంటాయి, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటో క్లియర్గా చెప్తా చూడండి. సో ఈ జార్జియా మనం టూరిజం పరంగా రావాలి అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి స్టిక్కర్ వీసా, రెండోది ఈ వీసా. ఈ స్టిక్కర్ వీసా ఏంటంటే ఎంబసీకి వెళ్ళి అప్లై చేసుకొని వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి ఇదంతా లాంగ్ ప్రాసెస్ అనమాట. సో నేనైతే ఇది అవాయిడ్ చేయమని చెప్తాను ఈ స్టిక్కర్ వీసా ప్రాసెస్ని. బట్ కొందరికైతే స్టిక్కర్ వీసా అంటే మోజు ఉంటుంది అనమాట. వాళ్ళ పాస్పోర్ట్లో ఒక పేజ్ నిండా ఏ కంట్రీది అయితే ఆ కంట్రీ స్టిక్కర్ అలా ఉంటే వాళ్ళకి చూసుకోవాలనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళు అయితే పర్లేదు, మాకు ఏ ఇబ్బంది ఉన్నా పర్లేదు, మేము ఎఫర్ట్ ఎక్కువ పెట్టి చేసుకుంటాం అంటే స్టిక్కర్ వీసా తీసుకోండి. లేదు అంటే ఈ వీసా, ఇది కొంచెం సింపుల్ ప్రాసెస్సే. సో ఆన్లైన్లో మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. మన పాస్పోర్ట్ డీటెయిల్స్ అన్నీ కావాలి. మన పాస్పోర్ట్ మినిమం 6 months వ్యాలిడిటీ అయితే ఉండాలి అప్లై చేసే టైంకి. సో డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇవ్వండి. టు అండ్ ఫ్రో ఫ్లైట్ టికెట్స్, తర్వాత ట్రావెల్ ఇన్సూరెన్సు, ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్, యూఎస్ఏ కానీ, యూకే కానీ, షెంజన్, సో ఇవి ఏ వీసాలు ఉన్నాయి సో ఆ కాపీ అయితే ఒకటి అది కూడా అప్లోడ్ చేయాలి. ఇది సబ్మిట్ చేసి పేమెంట్ అరౌండ్ $2000 అనుకుంటా. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, చాలామందికి ఈ వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి అనమాట. టూరిస్ట్ వీసాలు చాలామందికి రిజెక్ట్ అవుతున్నాయి.
సో ఒక సింపుల్ ట్రిక్ అయితే చెప్తాను ఈ జార్జియా వీసాకి. ఒక యాప్ ఉంటుంది అట్లీస్ అని, ఆ యాప్ నుంచి బుక్ చేసుకోండి. ఇప్పుడు రూల్స్ అయితే చేంజ్ చేస్తారు. నేను ఒక 3-4 మంత్స్ ముందు జార్జియా వద్దామని వీసా అప్లై చేశాను. వీసా అప్లై చేసినప్పుడు నాకు పెద్దగా ఏం అడగలేదు, జస్ట్ పాస్పోర్టు, ట్రావెల్ ఇన్సూరెన్స్ అంతే. రిటర్న్ టికెట్ కూడా అడగల. పాస్పోర్టు, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఐటీఆర్ అడిగారు. ఐటీఆర్ అడిగినప్పుడు నా దగ్గర ఐటీఆర్ లేదు. సో నేను ఐటీఆర్ లేదని చెప్పి వాళ్ళతో అడిగి నాకు బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వచ్చా అంటే ఓకే, ఒక 2 lakhs అమౌంట్ చూపిస్తూ బ్యాంక్ స్టేట్మెంట్ ఇమ్మన్నారు. సో అది ఇచ్చాను. నాకు ఈజీగా వచ్చింది, అప్పట్లో ఒక 5 daysలో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను ఎలాగో వద్దాం అనుకున్నప్పుడు ఒకసారి నాకు యూఎస్ఏ వీసా ఉంది. యూఎస్ఏ వీసా ఉంటే 90 days నేను స్టే చేయొచ్చు 180 days పీరియడ్లో. సో నాకు పర్వాలేదు. బట్ ఒకసారి మీకు డీటెయిల్స్ చెప్పాలి కదా అని చెక్ చేస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే మొత్తం రూల్స్ అన్ని మార్చేశారు కదా. ఇప్పుడైతే మొత్తం మన పాస్పోర్ట్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసాక ఫ్లైట్ టికెట్ అడుగుతున్నారు, హోటల్ బుకింగ్ అడుగుతున్నారు, ట్రావెల్ ఇన్సూరెన్స్ అడుగుతున్నారు, ఐటీఆర్ అడుగుతున్నారు. సో ఐటీఆర్ లేదు అంటే మనం బ్యాంక్ స్టేట్మెంట్ వాళ్ళకి ఫస్ట్ అడిగి వాళ్ళు ఓకే చెప్తే అప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలన్నమాట. లేదంటే ఐటీఆర్ అడుగుతారు మ్యాక్స్, ఐటీఆర్ఏ అప్లోడ్ చేయాలి. అండ్ దీంతోపాటు ఎక్స్ట్రా యూఎస్ఏ కానీ యూకే లేకపోతే షెంజన్ ఈ వీసాలు ఏమైనా ఉంటే ఆ కాపీ సబ్మిట్ చేయమని అది అడుగుతున్నారు. సో చాలా రూల్స్ అయితే మారిపోయి కొంచెం ఇప్పుడు జార్జియా రావడం అయితే కొంచెం తలనొప్పి మ్యాటర్ లాగే ఉందన్నమాట. ఇన్ని డీటెయిల్స్ అడిగి తర్వాత ఈ కంట్రీకి వచ్చి విజిట్ చేయడం అంటే చాలా చిరాగ్గానే ఉంటుంది ఈ ప్రాసెస్. లేదు త్రూ ఏజెంట్ ద్వారా మీరు చేసుకుంటా అంటే అది బెటర్ అన్నమాట. లేదంటే మీ అంతటి మీరు చేసుకున్నారనుకోండి కొంచెం రిజెక్షన్ రేట్ అయితే ఎక్కువ ఉంది. సో ఆ విషయం అయితే జాగ్రత్తగా చూసుకోండి. సో వీసా డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గానే అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఫైనల్గా జార్జియా కంట్రీలో అడుగు పెట్టేస్తే చాలా హ్యాపీగా ఉంది. జార్జియా కంట్రీ వీడియోస్ కూడా చాలా తక్కువ మంది అయితే చేశారు మన తెలుగు క్రియేటర్స్. మీకు అద్భుతంగా రకరకాల ప్లేస్లు అయితే మీకు చూపిస్తాను. మనం చివరిగా యూఎస్ వెళ్ళే వరకు అయితే డిఫరెంట్ కంట్రీస్ విజిట్ చేస్తూనే ఉంటాం. సో రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ఇంకా మీదటైతే బ్రేక్ తీసుకోను, మీరు బ్రేక్ తీసుకోకండి నా వీడియోస్ చూడడానికి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, ఇట్లు మీ మనీ.